ఇంకోటి మ్యామ్, మీ విషయానికి వచ్చేసరికి మీరు డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, రిలేషన్షిప్కా ఫ్రెండ్షిప్కా? రిలేషన్షిప్కి ఇస్తాను. ఎందుకు అంటే మనల్ని అర్థం చేసుకునే మనుషులు ఉంటే ఈ రెండు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటారు రిలేషన్ ఉంటే ఏంటి, డబ్బులు ఎలా సంపాదిస్తాము అని. అంటే చేతులు కాలు బాగానే పనిచేస్తున్నాయి కదా మనకి. అది అర్థం చేసుకునే అతను పక్కన ఉంటే ఏదన్నా చేసేయచ్చండి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి డబ్బుకి వాల్యూ, ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా అంతే, డబ్బు ఉంటే ఏదైనా చెల్తా అని. డబ్బు ఉంటే డబ్బుకి వాల్యూ ఇస్తారు, నాకెక్కడ వాల్యూ ఇస్తారు అక్కడ? నా డబ్బుని చూసి వస్తారు. ఇప్పుడు నేను ఒక 1,00,000 రూపాయలు పెట్టి పార్టీ చేస్తున్నాను, ఆ పార్టీ ఎంజాయ్ చేయడానికి వస్తారు, నాకు విష్ చేయడానికి వస్తారా? అవును. సో నేను ఎక్కువ రిలేషన్షిప్కే ఇస్తాను. ఏమన్నా మూవీస్కి మీరేమన్నా మీ బాడీలో చేంజెస్ చేసుకున్నారా మ్యామ్ ఎప్పుడన్నా? అంటే వెయిట్ పెరగడం, వెయిట్ తగ్గడం అవుతూనే ఉంటాయి. కొన్నిటికి పుట్టోన్ అవ్వమంటారు, కొన్నిటికి సన్నగా అవ్వమంటారు, అవుతూ ఉంటాయి. ఇంకా క్యారెక్టర్స్ డిపెండ్స్ అనమాట. కొన్నిటికి స్కూల్ అమ్మాయిలా కావాలి, ఇంకొంచెం తగ్గాలంటారు. అదే ఇప్పుడు పిఠాపురంలో నాది వేరియేషన్స్ చాలా ఉన్నాయి. స్కూల్ క్యారెక్టర్ ఉంది, కాలేజ్ ఉంది, పెళ్ళైంది ఉంది, ప్రెగ్నెంట్ ఉంది. సో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కలా చేంజ్ అవుతూ వచ్చాను నేను. స్కూల్ అమ్మాయికి కొంచెం తగ్గాను, పెళ్ళైపోయినాక క్యారెక్టర్కి కొంచెం పెరిగాను, మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇంకొంచెం పెరిగాను, అలా